మీ భార్య లేదంటే మీ భర్త మిమ్మల్ని మోసం చేస్తున్నారనే అనుమానం ఉందా? ఆఫీస్‌లో మీ కొలీగ్స్ మిమ్మల్ని తొక్కేస్తున్నారా? అంటే ఈ వశీకరణం ద్వారా ఒక ఎదుటి వ్యక్తిని మన అదుపాజ్ఞల్లో ఉంచుకోవడం సాధ్యమేనా? 100కు 200% రైట్. గురించి మరి జాతకం లేని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎలా కనుక్కోవడం? వాళ్ళ రహస్యాలు గాని, వాళ్ళ ప్రవర్తన గాని కనుక్కోవాలంటే మీ కూతురు జాతకంలో నుండి ఒక 4 విషయాలు మీది కనుక్కొని చెప్పడం జరిగింది. ఏ రాశుల వారు ఎట్టి పరిస్థితులలో స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు అని చెప్పే ఉంటుందా? మన జాతకంలో మన లగ్నాన్ని బట్టి ఉంటుంది. వచ్చే 2026 సంవత్సరంలో ఒకవేళ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏ రంగం బెటర్? మనకు రాబోయే రోజులలో తప్పకుండా భూ సంబంధిత అది ఏదైనా కావచ్చు. అసలు కర్మబంధం అంటారు కదా గురుగారు, ఏంటి ఆ కర్మబంధం? అంటే గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మకు రావడమా ఏంటి అసలు? ఒక వ్యక్తికి ఒకరోజు టిఫిన్ చేయించినాం. సో సమాజంలో భార్య భర్త ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నా జీవితం నాశనం చేశాడు ఈయన అని లేడీస్, లేదంటే నా బతుకు బస్టాండ్ చేసింది నా భార్య అని మగ పురుషులు అంటే కొందరు. ఎందుకంటే ఇప్పుడు మనము గత జన్మలో మనకు ఇప్పుడు ఈ జన్మలో దారిద్ర్యం అనుభవిస్తుంటారు చాలా మంది, కటిక దారిద్ర్యం అనుభవిస్తుంటారు. ఏం చేసినా వాళ్ళకి డబ్బు రాదు, వచ్చినా నిలవదు. దానికి కారణం కూడా గత జన్మ పాపాలేనా? ఇక్కడ నేను ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఇప్పుడున్నటువంటి క్షణములు. మీ భార్య లేదంటే మీ భర్త మిమ్మల్ని మోసం చేస్తున్నారనే అనుమానం ఉందా? ఆఫీస్లో మీ కొలీగ్స్ మిమ్మల్ని తొక్కేస్తున్నారా? మీ బిజినెస్ పార్ట్నర్ మిమ్మల్ని ముంచేస్తున్నారా? ఇట్లాంటి అనుమానాలు కనుక మీలో ఉంటే, మీకు కలిగితే ఈ ఇంటర్వ్యూ మీకోసమే. చివరి దాకా శ్రద్ధగా చూడండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడం సాధ్యమైన జ్యోతిష్యంతో? అంటే సాధ్యమే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. భార్య లేదా భర్త ఒకరినొకరు మోసగించుకునే సందర్భం, లేదంటే వ్యాపారంలో కానీ, కొలీగ్స్ కానీ, ఆఫీసులో ఉద్యోగుల్లో కానీ అసూయ ఈర్ష్య ద్వేషాలతో ఒకరి మీద ఒకరు చేసే కుట్రలు కనుక మనకు తెలిస్తే ఏం జరుగుతుంది? తెలుసుకునే అవకాశం ఉందా? అసలు వశీకరణం అనేది ఉందా? ఇట్లాంటి ఎన్నో సందేహాలు ఉన్నాయి. మరి సుప్రసిద్ధ గురువులు, అమ్మవారి సేవకులైన మురళీధర్ శర్మ గారు ఉన్నారు, ఆస్ట్రాలజర్. వారు చెప్పింది అక్షర సత్యంగా జరుగుతుంటాయి. మరి వారిని అడిగి ఈ సందేహాలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా పెద్ద సందేహం. అంటే ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకునే అవకాశం జ్యోతిష్య శాస్త్రం ద్వారా సాధ్యమేనా? 100కు 200% కరెక్ట్. తెలుసుకోవచ్చు. ఓ మై గాడ్. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం, ప్రశ్న శాస్త్రం ద్వారా వీరు ఎందుకు వచ్చారు ఏమిటి అనేటువంటిది మనము అంచనా అనేటువంటిది వేయచ్చు. ఓకే. 100కు 100% అంటే కుదరదు. ఎందుకంటే వర్షం పడే సూచన అని మాత్రమే చెప్తారు. 100% అనేది ఎవరు చెప్పరు. రైట్. ఇది ఇందులో ఇంకా నేను 99.9 అనే చెప్తా. ఇది అక్యురేట్ కిందే లెక్క. వారికి జరిగినటువంటి సందర్భాలు నేను ఒకటే చెప్తున్నాను. గతంలో మీరు అడిగారు, చాలామంది ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, మిమ్మల్ని ఎందుకు కలవాలి అంటే, అవును. ఇప్పుడు ఇక్కడ మనం కెమెరా ముందు లేము. ఓకే, పలానా బిఎస్ గారు మీరు నా దగ్గరికి వచ్చారు అనుకుందాం. ఉదాహరణకు గతంలో కూడా మనం వీడియో చేసాం. అవును. ఎందుకు రావాలంటే ఉదాహరణ అదే వీడియో మళ్ళీ ఒకసారి 1 minute నేను చెప్తా. ఇప్పుడు మీరు వచ్చారు అనుకుందాం. ఓకే, సంతోషం. ఎక్కడండి మీది అని నేను ఫస్ట్ అడుగుతా. ప్రాపర్ ఎక్కడ, మీరు ఉండేది ఎక్కడ, మీ పేరేమిటి, ఇంతే. మీరేం చెప్తారు? అదే జనరల్గా మీరేం చెప్తారు? నేను పలానా పరిస్థితి, పలానా ఊరు, నేను పుట్టింది పెరిగిందంతా ఇక్కడ, నేను జన్మించింది ఆ స్థలంలో. ఎందుకంటే నాకు జన్మించిన స్థలం కావాలి, డేట్ ఆఫ్ బర్త్ కావాలి, పుట్టిన సమయం కావాలి. దీనికంటే ముందు నేను మిమ్మల్ని
మాట్లాడాలి కదా మీతో. రాగానే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అంటే నేను ఐఎమ్ నాట్ ఏ రోబో. అంతే కదా. ఒక 1 minute 2 minutes 5 minutes ఫ్రెండ్లీ, ఎందుకు వచ్చారు, ఏం కావాలి మీకు. నేను ఇప్పటి వరకు ఎవరిని అడగలే. నేను సుమారుగా ఒక 10,000 జాతకాలను చూసుంటా, ఇంకెక్కువనే చూసుంటా. ఏం 10,000, ఇంకెక్కువనే చూసుంటా. ఏం కావాలి అంటే చిరాకు, ఫస్ట్ నాకు చిరాకు, నాకే చిరాకు. ప్రామిస్ చెప్తున్నా, 100% నేను చెప్తున్నా. గాయత్రి అంటే నేను చెప్తున్నా కదా, అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా. నేను మీరు ఎందుకు వచ్చారు, మీ ప్రాబ్లం ఏందని నేను ఇప్పటి వరకు ఎవరిని అడగలే, ఎవరిని అడగలేదు కూడా. మీరే చెప్తారు అంతే. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేనేం చెప్తాను. ఇప్పుడు ఎక్కడ దాకా అయింది, మనం ఎక్కడ ఏమిటని మాట్లాడా. ఒక ఇక్కడ క్లోజ్ కదా. ఎవరి గురించి తెలుసుకోవాలి, వారి పేరేంది. మీరు మీ కూతురు గురించి తెలుసుకోవాలి. మీ కూతురు పేరేమిటి, పలానా రమ్యన, పలానా రమేష, పలానా సురేష, పలానా కొడుకో కూతురో ఏదో. అమ్మవారు నాకు ఇచ్చేటువంటి సమాధానాన్ని బేస్ చేసుకొని ఒక 2 పాయింట్స్ అడుగుతా. ఫస్ట్, ఈ టైంలో మీ ఇంట్లో ఇలాంటి సంఘటన జరిగిందా, లేదా ఈ సమయంలో ఈ అమ్మాయికి ఈ విధమైనటువంటి పరిస్థితి జరిగిందా. అవును గురువు గారు, కరెక్టే. మా భార్యకు, భర్త ఉంటే అక్కడ మా భార్యకు ఆరోగ్య సమస్య వచ్చింది. అవును గురుగారు, ఈ అమ్మాయికి ఈ గత 8 నెలలు అయింది, ఈమె కన్సీవ్ అయింది, ఇప్పుడు డెలివరీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అవును గురుగారు, వివాహం జరిగింది. నేను ఏవైతే పాయింట్స్ అడుగుతానో అవి 100కు 200% నిజమైతేనే అడుగుతా. అమ్మవారు ఇచ్చినటువంటి పాయింట్స్ అవి. ఓకే అంటున్నాను, రైట్. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఇవ్వండి, అప్పుడు తీసుకుంటా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం మాత్రమే తీసుకుంటా. జన్మించిన స్థలం తీసుకొని చూస్తా. ఈ సమయం నుంచి ఈ సమయం వరకు మీకేమైనా జరిగిందా? మీరే కదా గతంలో చూసింది. ఉదాహరణకు జరిగిందని మీరే కదా అన్నది, కళ్ళతో చూసినట్టు చెప్పారు. అక్కడ తండ్రి ఉండనివ్వండి, సంతోషం, అమ్మవారి యొక్క అనుగ్రహం. చాలా ఆనందపడ్డాను నేను. కింద కామెంట్ కూడా వచ్చినాయి చాలా మట్టుకు. బిఎస్ గారి జీవితంలో జరిగిన సంఘటనలు చాలా చెప్పారు. జన్మ జాతకానికి నా మొదటి ఇంటర్వ్యూ ఇలా నా గురించి చెప్పండి, ఫస్ట్ ఇంటర్వ్యూ. నేను ఏ ఇంటర్వ్యూలో కూడా రివీల్ చేయలే ఏది కూడా. సంతోషం. అయితే ఆ విధంగా మనం మూవ్ అవుతాం. మూవ్ అవుతూ ఒక 1 2 years 3 years 4 years ఏవైతే జ్ఞాపకం ఉందో అవి చూసుకుంటూ వచ్చేసరికి 2025 నవంబర్కు వస్తుంది. ప్రజెంట్ ఉద్యోగ సమస్య ఉందా? అవును గురువు గారు. ప్రజెంట్ వివాహానికి సంబంధించిన ఇష్యూ కూడా కనబడుతుంది, నిజమేనా? అవును గురువు గారు. ఇక్కడికి క్లోజ్గా. ఇప్పుడు నేనేం మాట్లాడిగా, మీరు ఎందుకు నన్ను కలవడానికి వచ్చిందో మీరు చెప్పండి. ఇంకా నేనేమున్నది గురుగారు చెప్పేది, మీరే చెప్పారు కదా, మళ్ళీ ఏం చెప్పాలని చెప్పి వాళ్ళంట. ఇంకా ఏమైనా ఉన్నాయా లేదా నేనే చెప్పన్నా. ఫలానా ల్యాండ్ అమ్ముడు పోవాలని ఉన్నదా లేదా మీ కోరిక? ఉన్నది గురుగారు, కానీ అమ్ముడు పోతలేదు. ఫలానా వద్ద నుండి డబ్బు వచ్చేది ఉంది మీకు, అది ఆగిపోయిందా లేదా? ఆగిపోయింది. మరి రావాలా వద్దా? మరి ఫలానా 2 క్వశ్చన్ల దగ్గరనే ఆగింది. మళ్ళా నేను, ఎందుకంటే ఒకరు నన్ను నమ్మి వచ్చినప్పుడు కరెక్ట్ 100కు 200% వారు సంతోషంగా ఉండాలి. ఇంతే నా పాయింట్. అది నేను 100 రూపాయలు చూసినా, 10 రూపాయలు చూసినా, 1000 రూపాయలు చూసినా, 1,00,000 కూడా చూసినా, కానీ 10 రూపాయల ఆలోచన నాకుంటుంది. 10 రూపాయలు కూడా ఎంతటి కష్టమో నాకు గుండెకు తెలుసు. నేను చెప్తున్నా కదా, 7 రూపీస్ కూడా నాకు ఇబ్బంది అయింది నా జీవితంలో. 7 రూపాయలు, జస్ట్ 7 రూపాయలు. అంటే ప్రతి రూపాయి కూడా అందరికీ న్యాయం జరగాలి. ఏదో తీసుకున్నామా, ఏదో చెప్పినామా, నీకేం కావాలని చెప్పి మళ్ళీ దానికే కొంచెం మసాలా యాడ్ చేసి ఇది అదని చెప్పే అటువంటి వారే ఉన్నారు ఇక్కడ. అది మాత్రం నేను కాదు, అట్లా నేను కాదు. పేషెన్సీగా ఉండాలి. నా దగ్గరికి వచ్చినటువంటి వారు ఎవరైనా ఓపికతో ఉండాలి, అంతే. మనసులోని విషయం తెలుసుకోవచ్చు ఎవరు అంటే మనం ఎవరైతే ఇప్పటిదాకా మనం జరిగింది అదే కదా. ఇప్పుడు మీ జీవితంలో జరిగినవి చెప్తే, మీ మనసులో ఉన్నది చెప్తే. అయితే ఇక్కడ కొన్ని తాంత్రికంగా కొన్ని పరిహారాలు ఉంటాయి మనకు. అంటే అట్లా కాదు గురుగారు, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలో నాకు అర్థమైంది. నేను అదే చెప్తున్నా. ఇది
నేను చూసే ప్రశ్నాశాస్త్రం ద్వారా నేను చెప్పే ప్రశ్నాశాస్త్రం ఇది. ఇప్పుడు మీ భార్య ఉంది, ఒక భర్త ఉన్నాడు, లేదా ఒక పిల్లాడు ఉన్నాడు, లేదా ఒక ఇల్లీగల్ అఫైర్ ఉంది, ఇంకేదో ఉంది, ఏదో ఉంది, మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆ సీక్రెట్ తెలుసుకోవాలి. వాళ్ళ అసలు ఉన్నారా లేరా? ఇప్పుడు భార్యాభర్తలు, నా భర్త ఎవరితోనో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటున్నాడు అనే విషయము భార్యకు అనుకోవాలి. లేదా భర్త, నా భార్య ఎవరితోనో ఫోన్ మాట్లాడుతోంది ఎట్లా, ఇలాంటి ఆలోచనలు నుండి నివృత్తి పొందాలి అనేటువంటి దానికి నేను ఒక పరిహారం చెప్తున్నా. ఇదే కదా మీకు వచ్చాను. ఇక్కడ మనకు ఎన్నో పరిహారాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పే పరిహారం ఇప్పటికి ఎవరు చెప్పలేదు, ఎక్కడ ఉండదు, ఇది నాట్ పాసిబుల్, అంత ఈజీ కూడా కాదు. సో ఇక్కడ మనకు ఒక అమావాస్య ఏదైనా ఆదివారం వచ్చిన క్షణాలు, అమావాస్య ఆదివారం వచ్చినటువంటి రోజులలో మనకి ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే, తెల్ల జిల్లేడు చెట్టు వద్దకు వెళ్ళి దాన్ని పూజించి పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకొని నైరుతి దిశగా ప్రాకినటువంటి ఒక వేరును సేకరించుకోవాలి. ఆ చెట్టు కింద వేర్లు ఉంటాయి కదా చుట్టుపక్కల నైరుతి దిశ ఏ దిశ అనేది చూసుకొని ఆ వేరును తీయాలి. తీసి చక్కగా కూడా మరి ఆ యొక్క వేరును ఒక 2-3 రోజులు ఎండలో కానీ లేదా దాన్ని అంతా తుడిచేసి కాల్చాలి కర్పూరంతో, కానీ ఏదో రకంగా దాన్ని కాల్చేసి ఆ భస్మం వస్తుంది ఆ పొడి, దాన్ని కాలిస్తే దానికి కొంచెం గోరోచనం కలపాలి. గోరోజనం అంటే మనకు దొరుకుతుంది మార్కెట్లో. ఈ గోరోజనాన్ని దానికి కాస్త కలిపి దాన్ని చక్కగా కూడా మంచిగా, అంటే ఇప్పుడు కాటుక అంటారు కదా, కాటుక లాగా దాన్ని చేసుకోవాలి. అయిన తర్వాత దాన్ని చక్కగా కూడా అరచేతికి రాసుకోవాలి. 2 అరచేతులకు కూడా రాసుకొని నమస్కరించుకొని చక్కగా కూడా మనసులో మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో, అది అమ్మవారు కానీ లేదా ఎవరైనా కానివ్వండి, విన్నరా, మీ ఇష్టదైవాన్ని మీరు మనసులో తలుచుకొని ఒక 108 సార్లు ఇట్లా కూర్చొని నమస్కరించుకొని ఆ మంత్రాన్ని అనుకొని చక్కగా కూడా కూర్చున్నట్టయితే మీకు సమాధానం వచ్చేస్తుంది. క్వశ్చన్ ఒకటే, 10 తిప్పుకోవద్దు మళ్ళీ ఇక మైండ్లో ఒకటే ప్రశ్న. నాకు ఆకలి అవుతుంది, అన్నం లభించాలి అనుకునేది ఒకటి. ఆకలి అవుతుంది, నాకు బిర్యానీ లభించాలి, పంచభక్ష పరమాణం లభించాలి, నాకు కర్డ్ రైస్ కావాలి లేదా ఫ్రైడ్ రైస్ కావాలి, ఇది కాదు. అన్నము నువ్వు కోరుకో, అమ్మవారు నీకు పంచభక్ష పరమాణాలు ఇస్తుందా, ఏది ఇస్తుందా అనేది అది ఇస్తుంది. నీ మనసుకు ఒక ఆలోచన అనేటువంటిది వస్తుంది. నీ 6th సెన్స్ అనేటువంటిది ఒక చక్రం అనేటువంటిది యాక్టివేషన్ అయ్యి ఇది జరుగుతూ ఉన్నది అనేటువంటి ఆలోచన నీకు అమ్మవారు సమాధానం ఇచ్చేస్తుంది. అది అంతే. అప్పుడు అతి రహస్యమైనటువంటి విషయాలు మనసులో ఉండేటువంటివి ఏంది అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. రైట్. ఈ మరి వశీకరణం గురుగారు, ఇది నిజమేనా? అంటే ఈ వశీకరణం ద్వారా ఒక ఎదుటి వ్యక్తిని మన అదుపాజ్ఞల్లో ఉంచుకోవడం సాధ్యమేనా? 100కు 200% చేసుకోవచ్చు. అయితే ధర్మబద్ధమైనవి మాత్రమే మనం చేస్తున్నాం ఇప్పటికి. రైట్. అచ్చా, మీ దగ్గర కూడా ఒక పొడి ఉంది కదా, అది ఇంకా వేరే మూలికలు 9 మూలికల ద్వారా ఒక అది ఉండదు ఇక ప్రాసెస్, అది తాంత్రికంగా. అయితే ఏదున్నా ధర్మబద్ధంగా ప్రేమతో వశం చేసుకోవాలి. లేదు ఆ స్టేజ్ దాటిపోయింది అనుకుంటే అది ఏదైనా కూడా మనము 100కు 200% వితిన్ 41 days to 3 months లోపు రిజల్ట్ అనేటువంటిది చూపించవచ్చు. అవునా? ఇంట్లో దొంగతనం జరిగింది, వస్తువులు పోయినాయి, జ్యోతిష్యం ద్వారా అది దొంగ ఎవరు చెప్పచ్చు, చెప్పినాం కదా చాలా మందికి. అవునా? అయ్యో 100కు 200% చెప్పినాము. అయితే అట్లా పేర్లు అవేం చెప్పే పరిస్థితి ఉండదు. ఆనవాళ్ళు చెప్పొచ్చు. నేను చెప్పిన ఆనవాళ్ళు పోయిన వస్తువు కానీ తీసిన మనిషి కానీ కళ్ళకు కట్టినట్టుగా ఫలానా వస్తువు పోయింది. మొన్న ఒక పేరు నేను చెప్పాను కానీ ఒక ప్రముఖ యాంకరు, వారి పాప యొక్క చెవి దుద్దిపోయింది, చెవి కమ్మ, అదే దాని లైక్ అది. ఇంటర్వ్యూలో ఉన్నా, ఫోన్ వస్తే అయ్యో అని చెప్పండి, ఏందరా అమ్మ ఏమైందంటే ఇది పరిస్థితి. అంటే నా గొప్ప కోసం నేను చెప్పుకుంటలేను, జరిగింది నేను చెప్తున్నా. అప్పుడు ప్రశ్న ద్వారా చూసుకున్నా, నాకు వచ్చినటువంటి సమాధానం ఏమిటంటే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి చెవి దుద్దు, అది చెవి కమ్మ ఏదైతే ఉందో స్కూల్లో ఉంది అని నాకు సమాధానం వచ్చింది. స్కూల్లో ఉన్నట్టుగా సమాధానం వచ్చింది.
అప్పుడే అంత 1 వీక్ టు 10 days అవుతుంది అంతే ఆ పాపను పంపించబట్టి. 4 years ఏమో. నేను చెప్పిన క్షణము తర్వాత వాళ్ళ హస్బెండ్ కాల్ చేసి ఒకసారి స్కూల్కి వెళ్ళండి చూడండి ఇట్లా గురువుగారు చెప్పారంటే తను స్కూలుకు వెళ్ళే సందర్భంలోనే కాల్ వచ్చిందట. నాన్న స్కూల్లోనే దొరికిందట, ఇప్పుడే స్కూల్ వారు కాల్ చేశారు అని చెప్పి ఫోన్ చేసి షాక్ అయిపోయింది. అంతే కదా, ఇంటర్వ్యూ ఎట్లే ఉన్నాం, అదేంటండి అట్లా చెప్పారు అన్నది. అంతే అమ్మ అని చెప్పి. అలాంటివి చాలా ఉన్నవి సందర్భాలు. ఓకే, అది ఎవరు తీశారో ఒకవేళ తీసినా కూడా వారి పోలికలు, ఓకే, వారి పోలికలు, కనుబొమ్మలు కానీ కళ్ళు కానీ వారి ఫేస్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం చెప్పవచ్చు. అవునా, ఈ వీళ్ళే తీశారంటే గొడవలు అవుతాయి. నాకు ఇబ్బంది కూడా అయింది అట్లా. కనుక వద్దు, వాళ్ళకు కూడా మందలింపు అట్లా కొన్ని అది వేరే ఉంటుంది. రైట్ గురుజీ, మరి జాతకం లేని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళ పరిస్థితి వాళ్ళని ఎలా కనుక్కోవడం, వాళ్ళ రహస్యాలు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ కనుక్కోవాలంటే? ఇప్పుడు గత వీడియోలో మీదే చూసాం, మీ జాతకం నాకు ఇప్పటికీ తెలియదు. అవునా కాదా? మీ కూతురు జాతకంలో ఉన్న ఒక 4 విషయాలు మీది కనుక్కొని చెప్పడం జరిగింది. అట్లనే భవిష్యత్తు విన్నారా, ఏ విధంగా ఉండబోతోంది, ఎట్లాంటి బిజినెస్ లో ఉండాలి ఏమిటి అనేది కూడా చెప్పచ్చు. పిల్లల జాతకంలో నుండి 100కు 200% చెప్పొచ్చును. తల్లిదండ్రుల జాతకాలు ఏవి లేకున్నా కూడా తాంబూల ప్రశ్న మామూలుగా గవ్వ శాస్త్రం ద్వారా నా ప్రశ్న ద్వారా నేను చూసి చెప్పేస్తా వాళ్ళకు. మీరు పరిహారం అయితే చెప్పారు. ఇప్పుడు భర్త లేదంటే భార్య వాళ్ళు తప్పు చేయకుండా ఒకరికొకరు ఆపాలనుకుంటారు. అలాంటప్పుడు ఏ దైవాన్ని పూజించాలి, ఎట్లాంటి అవి చేయాలనేది ఏమన్నా? ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఆఫ్ లో ఇవాళ రేపు ఒక ఎట్లా అంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నది అనే విధంగా అయిపోయింది సమాజం. వీళ్ళు లక్ష్మీనరసింహ టెంపుల్ పోయిండ్రు, ఇంటి పక్క వాళ్ళు మనం కూడా పోవాలి, వాళ్ళు పలానా హోమం చేశారు మనం కూడా చేయాలి, వీళ్ళు పలానా దైవాన్ని బాగా ఆరాధిస్తారు మనం కూడా చేయాలి అనేటువంటి ఆలోచన ఒక ఎత్తు అయితే, మరికొందరు చెడగొట్టు వారు ఉంటారు. అవునే ఉమా, నేను చెప్తున్నా, నేను మొన్న పోయిన వారము లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం చదివాను, నాకు 1 వీక్లో అద్భుతమైన రిజల్ట్ వచ్చింది, నువ్వు కూడా చేయి. నేను పలానా వారాహి అమ్మవారి యొక్క పూజ చేయడం జరిగింది, మంచి ఫలితం ఉంది, నువ్వు కూడా చేయి. ఇప్పుడు కొందరికే రిజల్ట్లు వస్తున్నాయి, కొందరు రిజల్ట్ రావడం లేదు. ఎందుకు? కొందరికి ఉగ్ర స్వరూపిని సంబంధించినటువంటి పూజలు పనికిరావు, చేయకూడదు. చేస్తే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీదేవే మహాలక్ష్మి నవ్వుతూ ఉంటుంది, మన భాగ్యలక్ష్మి అమ్మవారు చార్మినార్ టెంపుల్ ఎట్లుంటది? మన అదే లక్ష్మీ అమ్మవారి అవతారాలు ఉన్నవి తాంత్రికంగా. మనకు మాతంగి అమ్మవారిని కూడా పూజించవచ్చు. ఇది పూజిస్తే జరిగే ఫలితం ఏమిటి, ఆ అమ్మవారిని పూజిస్తే ఫలితం ఏమిటి? కొందరు పూజించకూడదు. శుక్రుడు జాతకంలో శుక్రుడు అద్భుతంగా ఉన్నా, శుక్రుడు అనుగ్రహం పొందాలన్నా, లగ్జరీ లైఫ్ పొందాలన్నా కూడా మహాలక్ష్మి. మరి వీళ్ళు వెళ్ళి తాంత్రికంగా నేను మాతంగి లైక్ చిన్నమస్త, అది వేరే ఫలితం ఉంటుంది. మనకు వచ్చేటువంటి ఫలితాలు కూడా ఉగ్రంగా ఉంటవి, అది రిజల్ట్ వేరే ఉంటుంది. కరెక్ట్. ఈశ్వరుడు వేరు. ఓకే. శివతాండవ స్తోత్రం చదవడం వేరు. వినరా? ఆంజనేయ స్వామి వేరు, పంచముఖ ఆంజనేయ స్వామి వేరు. మళ్ళీ ఎవరికి ఏ దైవం అనేటువంటిది వారి జాతక రీత్యా మనం చూసుకోవాలి. ఇప్పుడు డి విటమిన్, సి విటమిన్ లోపం అవుతుంది. ఇప్పుడు విటమిన్ లోపం అంటే ఏంది? ఇప్పుడు డి విటమిన్ అంటే పొద్దున ఎండలో కూసరా బాబు అంటాం. పలానా పిల్లలకు విటమిన్ లోపమై కొందరికి వైట్గా అవుతూ ఉంటుంది. దానికి సంబంధించిన మెడిసిన్ ఇవ్వాలి, అంతేగా. సి విటమిన్ మనకు నిమ్మపండు, నిమ్మకాయ లైక్ అదేదో తీసుకోవాలి. దేనికి అదే ఎందుకుంది? సో మీకు కూడా మీ జాతకానికి యోగమైనటువంటిది వాళ్ళనే పూజించుకోవాలి.
మరి అది ఎట్లా? అది ఎవరు చెప్తారు, మీరు చెప్తారా? నేనేం చెప్తున్నా, ఇప్పుడు జాతకం బట్టే దాన్ని రివాల్వ్ చేసేది. ఓకే. ఇప్పుడు ఉదాహరణకు మకర రాశి, శ్రవణ నక్షత్రం వారు ఉన్నారు. వీరు సాత్వికాన్ని పూజించాలి. మహాలక్ష్మి, సరస్వతి, దుర్గా, లైక్ ఇంకా వేరే వెళితే వీరికి ఇక వేరే ఉంటది. గొడవలు, కోపం అధికంగా రావడము, అది వేరే ఉంటది. మేషరాశి, భరణీ నక్షత్రం, ఉదాహరణకు సాత్వికం, మహాలక్ష్మి, దుర్గా ఆల్సో, కృతికా నక్షత్రం, అట్లా ఉంటవి కొన్ని. రైట్. సరే గురుగారు, మొన్న పేపర్లో ఒక అతని 10 కోట్ల లాటరీ తగిలింది. అత్యంత సామాన్యుడు, మాకట్లా తగిలే అవకాశం ఉంది. ఈ ఆకస్మిక ధనయోగం ఏమన్నా అంతే ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది గురుగారు. రాత్రి పడుకునే ముందు ఆహా ఒక్క 10 కోట్లు వస్తే బాగుండు అని. ఆడికి నిజంగానే వచ్చేసింది 10 కోట్లు. అట్లా ఏ జాతకులకు ఎలా వస్తుంది ఈ ఆకస్మిక ధనయోగం? మీరు అన్నటువంటి పడుకునే ముందు ఆ కళ కనుక ఒక 1 year కంటే నిజమవుతుంది. అవునా? ఇది సత్యం. వావ్. 100%. పడుకునే ముందు లేవగానే దాని గురించి ఆలోచించాలి. ఓకే. అవుతుంది ఖచ్చితంగా. అయితే ఇది ఒక జోక్ అనిపిస్తే ఎవరికి కానీ అది నిజంగా అవుతుంది. మన ఆలోచననే ఏదున్నా మన ఆలోచన మాత్రమే. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఆకస్మిక ధనయోగం అనేది ఉంటుందా? ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇప్పుడు అతని పేరు కూడా ఆ అక్షరంతోనే ఉందేదో చూడండి మీరు అవసరమైతే. అతని ఆ లక్ష్మీదేవి వరించినటువంటి ఆద్మి, ఆ మనిషి ఎవరైతే ఉన్నారో అతని పేరు ఆ మీదనే ఉన్నది. అవునా? ఎందుకు ఆ మీద అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆ అనే అక్షరము, లా అనే అక్షరానికి యోగం ఉన్నది. అటు పిమ్మట యోగం ఉన్నది, భోగం ఉన్నది, రెండు ఉన్నాయి. బాధ ఉన్నది. అది ఇప్పుడు ఏం జరుగుతుందంటే బెల్లం చుట్టూ ఈగలు అనే విధంగానే ఉన్నది వాస్తవానికి. డబ్బు అధికంగా ఉంటే వచ్చే సమస్యలు వేరు. అరే మామ ఒక 1,00,000 రూపాయలు ఇవ్వ, బావ ఒక 1,00,000 రూపాయలు, తమ్ముడు ఒక 20,000 చదువుతావా, మళ్ళీ వచ్చే నెల ఇస్తా. అదేవిధంగా అల్లుడు ఒక 2 లక్షలు అయితే బిజినెస్లో కొంచెం లాస్ వచ్చింది, మళ్ళీ ఇస్తాను ఒకళ్ళు. ఇలా వరుసలతో ఉండేటువంటి వాళ్ళతో జాగ్రత్త. ఫస్ట్ డబ్బులు ఎక్కువగా ఉంటే ఈ సమస్య. బెల్లం చుట్టూ ఈగల్లాగా ముసురుతారు. మన ఇంట్లోనే ఉంటారు, అబ్బో అంటారు. లోపల కత్తులను దాచుకొని బయటికి ముత్యాలను వేస్తూ ఉంటారు. అట్లా మాట్లాడి పైసలు పట్టుకొని పోతారు. తిరిగి ఇచ్చుడు కష్టం. ఇతను తెలివి కల్లవాడై మంచి మనిషి అయితే ఆ డబ్బులు వారి కుటుంబానికి, ప్రతి మనిషికి స్వార్థం ఉండాలి, వారిపై, వారి కుటుంబంపై. అటు పిమ్మట మిగిలిన విషయం. ఎందుకంటే ఒక మనిషికి భార్య, పిల్లలు, వారిని సాధాలి కనుక స్వార్థం కంపల్సరీ. అటు పిమ్మట ఎవరైతే ఉన్నారో వారి లైఫ్ టైం రిలేటెడ్ చూసుకోవాలి. కనుక ఇతను తప్పకుండా అది ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేదా ఇంకేదైనా మ్యూచువల్ ఫండ్లో కానీ పెట్టుకుంటే బాగుంటుంది అని నా సజెషన్. ఆకస్మిక ధనయోగం అంటే ఓన్లీ లాటరీనా, లేదంటే గుప్త నిధులు, లేదంటే మన షేర్ మార్కెట్ ఇట్లా వచ్చే వాటికి కూడా వస్తాయి? అయితే అందరికీ ఉండదు కదా యోగం. అందరూ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అవుతారా? అట్లా మళ్ళీ బాలకృష్ణ గారే అంతే. దబిడి దిబిడే కనుక ఎవరిది వాళ్ళే. ఏదైనా ఒక ఆరా అనేటువంటిది ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తను చేసినటువంటి దానాలు అంతా ఇంత కాదు. అవునా? మీకు తెలియదు అంటే మీరే చెప్పండి. అంటే జనరల్ గా విశేషమైనటువంటి దానాలు చేసుకున్నాడు. కర్మ అనేటువంటిది అద్భుతమైనటువంటి సాకారం ఉంది. దానాలు మాత్రం మోస్ట్ పవర్ఫుల్. నేను ఏ పార్టీకి అతీతం కాదు కానీ చెప్తున్నాను నేను విషయము. ఎందుకు అంటే ఇప్పుడు మన ఉండేటువంటి మన అంబానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా
24 యోగాలు ఉన్నాయి వారి జాతకంలో. గత జన్మలో ఎన్నెన్నో కూడా దాన ధర్మాలు చేసుకొని వచ్చింది. ఈ జన్మలో కూడా దాన ధర్మాలు చేసుకుంటున్నారు. కనుక దానాలు అనేటువంటిది అసలు రాజకీయానికే పనికిరాడు అని అన్న వ్యక్తి ఇవాళ ఏ స్టేజ్లో ఉన్నాడు? పవన్ కళ్యాణ్ గారు. నేను అనే పాయింట్ ఏంటంటే తన జాతకంలో కూడా బలం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ యూనివర్స్ అనేటువంటిది ఆ విధంగా అయిపోయింది. సీఎం 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 అని అనేసరికి ఏదో డిప్యూటీ సీఎం అన్న అయింది. అంటే మాట చెప్తుంది. అంటే ఏదున్నా మన చేతుల్లో ఉంటుంది, మన ఆలోచన ఉంటుంది. కనుక ఇప్పుడు ఎవరైతే ఈ లాటరీ టికెట్ కానీ, ఎవరైతే ఈ మీరు అన్నటువంటి గుప్త నిధులు కానీ, ఎవరైతే షేర్ మార్కెట్ రిలేటెడ్ కావాలి అనుకుంటే, ఏలినాటి శని, అష్టమ శని ఉండేటువంటి పీరియడ్లో, అర్ధాష్టమ శని ఉండేటువంటి పీరియడ్లోనే అష్టమ రాహువు, అష్టమ గురువు ఉండేటువంటి పీరియడ్లో మనల్ని బాగా దొబ్బుకొని పోతాయి. ఇవి తీసుకపోయి బొందల పడేస్తాయి. లాసే. మన జాతకములో బుధుడు శని కలిసి ఉన్నా, శని ఇంట్లో బుధుడు ఉన్నా, బుధునింట్లో శని ఉన్నా, ఒకవేళ వీరికి శుక్రదశ స్టార్ట్ అయినా, శుక్ర మహర్దశ, శుక్రుడు ఉచ్చలో ఉన్న శుక్ర మహర్దశ స్టార్ట్ అయినా, లేదా రాహువు అద్భుతమైనటువంటి పొజిషన్లో ఉన్న, రాహువు శుక్రుని యొక్క కలయిక ఉన్న, ఈ 2 గ్రహాలు అత్యంత అద్భుతంగా ఉన్న, మరొక విషయము, ఎవరికైతే జాతకంలో జాక్పాట్ అనేటువంటిది కొట్టాలి అనుకుంటే 5వ ఇంటి అధిపతి 6వ స్థానానికి కానీ, 2వ స్థానానికి కానీ, 11వ స్థానానికి కానీ కనెక్ట్ అయి ఉండేటువంటి సందర్భాలు, ఇందులో బుధుడు, శని, రాహువు, శుక్రుల యొక్క ఇంపార్టెంట్ కీలకమైనటువంటి పాత్రలు ఉంటాయి. అవి వారి జాతకంలో ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనం డిసైడ్ చేసి డన్ మీరు వెళ్ళండి అంటే వెళ్ళొచ్చు. గురూజీ, ఈ యోగం ఉన్న వాళ్ళకి ఏం చేయకపోయినా ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? ఖచ్చితంగా. మనం ప్రయత్నం చేయక్కర్లా, 100% వస్తుంది. అంటే ఇంట్లో ఇక చెద్దర కప్పుకొని కూర్చుంటా అంటే కష్టం. ఎందుకంటే మన ప్రయత్నం మనం. ఇప్పుడు మీరున్నారు, గురువుగారు రండి మన ఇంటర్వ్యూ చేద్దాం, ఓకే నేను వస్తున్నా. గురువుగారు రండి, ఓకే నేను వస్తున్నా. ఇదే విషయం 1 month 2 months నుంచి రిపీట్ అయితే నేను మీ దగ్గరకు రావడమా, మీరు నా దగ్గర రావడమా అనేటువంటిది ఏదన్నా ఒకటి స్టెప్ తీసుకోవాలి. అంటే కెమెరా పంపించడమా, లేదా నేను రావడమా, ఏదో ఒక ప్రయత్నము అనేటువంటిది మనం చేయాలి. చేస్తే సక్సెస్ అవుతాం ఏదో ఒకటి. కనుక మీరు మీకుండేటువంటి దానిలో ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఏంది అంటే, 1వ తారీఖు జన్మించినటువంటి వారికి, 8వ తారీఖు జన్మించినటువంటి వారికి మైనస్. 1వ తారీఖు జన్మించినటువంటి ఆత్మి అంటే మనిషి 8వ నెంబర్ సింబల్ వచ్చే కారు కొన్న, టోటల్ 8, టోటల్ 8 వచ్చేటువంటి ఫోన్ మెయింటైన్ చేసిన, టోటల్ 8 సిరీస్తో ఉండేటువంటి అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసిన 000 అయితేనే ఉంటుంది వారి జీవితం. అట్లా కూడా ఉంటుంది. నాది 1వ తారీఖు గురూజీ, చెప్తున్నాను, చూసుకోండి ఒకసారి. మీ కార్ నెంబర్లలో 8 ఉన్నదా, లేదా మీ ఫోన్ నెంబర్లలో 8 ఉన్నాయా? అది అట్లా మీకు యూనివర్స్ ఇచ్చింది. కొందరికి అట్లా ఆటోమేటిక్గా వస్తాయి. అట్లాంటివి. రైట్. ఇప్పుడు మాలాంటి సామాన్యులు ఉన్నారు, మాకు ఆకస్మిక ధనయోగం కావాలి, లాభం కావాలి, ఏమన్నా పూజలు పునస్కారాలు ఏమైనా ఉంటాయా చేయడానికి? పునస్కారాలతో ఆకస్మిక ధనం అనేటువంటిది ఉండదు. జాతకంలో కనెక్ట్ అయి ఉంటేనే వస్తుంది. ఇందాక చెప్పా కదా, 5వ ఇంటి అధిపతి 6th ఆర్ 2 11th తో కనెక్ట్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఉంటే 100% మనకు ఏదో రకంగా వస్తుంది. మళ్ళీ ఆ దశ అంతర్దశలు ఏదో ఒకటి రావాలి, అంతేగాని ప్రత్యేకంగా పూజలు అంటే చేస్తే రాదు. రైట్ గురూజీ, ఇంకొకటి స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసేవాళ్ళు, కొనేవాళ్ళు, వీడు కోటీశ్వరుడు అవుతాడు, వీడు రోడ్డున పడతాడు అనే విషయం చెప్పొచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చు. అవునా? ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, ఉదాహరణకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఏంది అంటే, మనకు వృశ్చిక రాశి వారు గతంలో ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అమౌంట్ చాలా పోగొట్టుకున్నారు.
వృశ్చిక రాశి వారు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆల్రెడీ వృశ్చిక రాశి వారు ఒకసారి నన్ను కలవండి అని కూడా చెప్పాను. మనకు సెప్టెంబర్లో సుమారుగా చాలా మంది మనకు అపాయింట్మెంట్స్ బుక్ చేసుకున్నారు, కలవడం జరిగింది. ఒక మస్తు మందిగా, ఇంత అంత అని కాదు కానీ చాలా మంది కలిసారు. ఓకే, చాలా వాళ్ళందరికీ మంచి రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ ఇప్పటికి వచ్చింది. ఓకే, కనుక అది పరిస్థితి. కొందరికి కలిసి వచ్చింది, కొందరు నష్టపోయారు. మరి ఎందుకు అంటే వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ వారి ఫోన్ నెంబర్స్ అందులో టైఅప్ ఉండడం కానీ, వీరు జన్మించిన డేట్కు అది మైనస్ ఉండడం కానీ. ఇప్పుడు నెంబర్ 5, నెంబర్ 2 బాధకుడు, చంద్రుడు బాధకుడు అంటే రెండవది పనికిరాదు వీరికి, తెలుపు రంగు పనికిరాదు. మరి నెంబర్ 2తో బ్యాంక్ అకౌంట్ అధికంగా లెక్కిస్తే అదే ఉందా? నెంబర్ 2 కలిగినటువంటి జన్మించినటువంటి ఆత్మీ మనిషితో వీరు కనెక్ట్ అయి ఉన్నారా? ధైర్య సాహసాలు, పరికరాలు అన్నిటితో యుద్ధానికి మీరు బయలుదేరండి అని మనం చెప్తాం. రైట్. అయితే గురూజీ, ఏ రాష్ట్రాల వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించవచ్చు, ఏ రాష్ట్రాల వారు ఎట్టి పరిస్థితులలో స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు అని చెప్పే ఉంటుందా? రాశులు అంటే అది వేరు, లగ్నం వేరు. ఇప్పుడు మన జాతకంలో మన లగ్నాన్ని బట్టి ఉంటుంది. అచ్చా, మళ్ళీ రాశులు లగ్నాన్ని బట్టే చెప్పాలి, రాశులు అనేది లేదు. ఇప్పుడు రాశి ఫలాలే కదా చెప్పేది రోజు. నేను ఏమంటున్నానంటే 100కు 99.9% మీకు అక్యురేట్ గా రావాలంటే జన్మించినటువంటి డేటు, పుట్టిన సమయం బట్టి చూసుకొని ప్రాంతం బట్టి మనం ముందుకు వెళితే స్టాక్ మార్కెట్ లో కొట్టచ్చు. ఇక లేదు మాకు జాతకము పేరు బట్టి అనుకుంటే వారి ఇంట్లో పిల్లలది కానీ వారి భార్యది కానీ ఎవరిదైనా తీసుకొని మనం ముందుకు వెళితే ఇది సెకండ్ విషయం. ఇక థర్డ్ది నా రాశి ఇది అని అనుకునేటువంటి వారికి ముఖ్యంగా మిథునము, కన్యా రాశి, అదేవిధంగా మనకు కుంభము, మకరం ఆల్సో కొంచెం పర్వాలేదు. ఓకే, రైట్. వచ్చే 2026 సంవత్సరంలో ఒకవేళ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏ రంగం బెటర్? ఐటీనా, ఫార్మానా, రియల్ ఎస్టేటా, గోల్డా, అట్లా ఉంటుంది కదా. మనకు రాబోయే రోజులలో తప్పకుండా భూ సంబంధిత, అది ఏదైనా కావచ్చు, భూ సంబంధిత, అదేవిధంగా మనకు బ్లడ్ రిలేటెడ్ కానీ, అంటే స్టాక్ మార్కెట్ అనే కాదు ఇక్కడ చెప్తున్నాను నేను, వీరికి బాగుంటుంది. ఓకే, ఈ మిర్చి రిలేటెడ్, ఓకే, బ్లడ్ రిలేటెడ్, రెడ్ రిలేటెడ్, అదేవిధంగా మీరు అన్నటువంటి ఐటీ రిలేటెడ్, భూ సంబంధిత, రియల్ ఎస్టేటు మాత్రము అత్యంత అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళబోతూ ఉన్నది 2026లో. ఇంతే, ఇక శుభవార్త చెప్పారు నిజంగా. పోనీ వచ్చే 6 నెలల్లో ఏ రంగం కుప్పగూలే అవకాశం ఉంది? మరి చూసుకోవాలి కదా గురుగారు. మార్కెట్లో మెడికల్ రిలేటెడ్ అయితే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అవునా? మెడిసిన్, మెడికల్ ఖచ్చితంగా. ఫార్మా రంగం కుప్పగూలిపోయే ఛాన్స్ ఉంది. కుప్పగూలిపోవడం ఎందుకు, అందరూ బాగుండాలి అంటే మన చేతిలో లేదు కదా గురుగారు. స్టాక్ మార్కెట్ అసలు కర్మబంధం అంటారు కదా గురుగారు. ఏంటి ఆ కర్మబంధం అంటే? గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మకు రావడమా ఏంటి అసలు కర్మబంధం అంటే? ఒక వ్యక్తికి ఒకరోజు టిఫిన్ చేపించినాం మనం, వాడు రోజు మనల్ని అడగడం, మనం రోజు చేపియడం, మన విషయాలు తన దగ్గర ఏమైనా ఉండడం, భయపడి మనం తినిపిస్తున్నామా, ప్రేమగా తినిపిస్తున్నామా? ఓకే, ఓకే, ప్రేమతో తినిపిస్తున్నామా, లేదా వీడు ఏదైనా నా విషయాలు ఏమైనా బయటేస్తాడా అనేటువంటి వాడి దగ్గర ఉన్న విషయాలు తెలుసుకుందామని, ఏదైనా కావచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఏదో మనము మంచి చేయబోతే చెడు ఏర్పడము అనేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, మన విషయాలు ఎదుటివానికి చెప్పడం కానీ, మన విషయాలు వాడి దగ్గర ఉండడం కానీ, ఇలాంటివి జరిగే సందర్భాలలో వాడు మనల్ని పీడిస్తూ ఉంటాడు. ఇక డబ్బులకు ఎక్కడ ఒక కర్మబంధం అనేది ఏర్పడుతుంది. అది గత జన్మలో మనం చేసుకున్న కర్మ.
మనము ఎవరికి ఏ హాని చేసినాము తెలియదు. ఈ జన్మలో వాడు మనల్ని అట్లా పీక్క తినాలి డబ్బులకు అని వాడు మనకు ఈశ్వరుడికి వానికి మనకు కనెక్టింగ్ పెడతాడు. వానికి మనకు ఈ ఒక భగవంతుడు. రైట్. సో సమాజంలో భార్య భర్త ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నా జీవితం నాశనం చేశాడు ఈయన అని లేడీస్, లేదంటే నా బతుకు బస్టాండ్ చేసింది నా భార్య అని పురుషులు, అంటే కొన్ని జంటలు ఎలాగైతే ఫీల్ అవుతాయో దానికి కారణం అంటే ఇతనే నా జీవితంలోకి ఎందుకు రావాలి, ఎంత హ్యాపీ లైఫ్ ఉండే చిన్నప్పుడు, ఇతను వచ్చి నా జీవితం నాశనం అయింది, ఈవిడ వచ్చి నా జీవితం నాశనం అయింది, ఇట్లా అనుకుంటారు కదా. ఇది కూడా కర్మబంధమేనా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనము గత జన్మలో మనకు ఒక భార్యాభర్తల బంధం అనేటువంటిది ఏర్పడింది, లేదా ఒక ఫ్రెండ్షిప్ బంధం ఏర్పడింది, లేదా ఒక ఆ రిలేషన్ బంధంలో మనం ఉన్నాం. తెలిసి తెలియక మనం చేసుకున్నటువంటి కర్మలు, భార్యతో 10 సంవత్సరాలు మనము బంధాన్ని మూవ్ చేసాం, దీని తర్వాత ఒక 5 సంవత్సరాలు మరొక అమ్మాయితో కావచ్చు, ఇవి రెండూ పోయిన తర్వాత మళ్ళీ ఒక ఆమె మన జీవితంలోకి రావడం. ఎందుకు ఇట్లా జరుగుతుంది? గత జన్మలో పలానా అమ్మాయి పలానా అబ్బాయి ఇన్నేళ్ళు 57 సంవత్సరాలు కలిసి ఉండాలి అని చెప్పి ఈశ్వరుడు రాసి పెట్టాడు. ఇందులో 30 సంవత్సరాలే కలిసి ఉన్నారు. ఈ 27 సంవత్సరాలు ఎక్కడ పోవాలి? వచ్చే సంవత్సరంలో 27 సంవత్సరాలు అదే ఆమె ముందైనా కలవచ్చును, సెకండ్ భార్యగైనా రావచ్చును, మూడో భార్యగైనా రావచ్చును, లేదా ఇల్లీగల్ ఎఫైర్ అయినా ఉండొచ్చు వచ్చే జన్మలో. కనుక ఈ జన్మలో జరిగేటువంటిది గత జన్మలో మనం చేసుకున్నటువంటి. అర్థమైందా? అప్పుడు ఏమైతుంది? నా భార్య నన్ను ఈ విధంగా వదిలి వెళ్ళిందని భర్త, లేదా నా భర్త నాకు ఇట్లా అన్యాయం చేశాడు అనేటువంటిది వీళ్ళు మాట్లాడుకోవడమే కానీ వీరి జాతకాన్ని ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఎవరి జన్మంలో అయితే లగ్నంలో అయితే రాహు ఉంటుందో వారికి అది మొదటి జన్మ. ఇది వేధించడం కూడా అదే రీజనా? ఒకరినొకరు వేధించడం. అంతే కదా. ఇప్పుడు కేతు ఉంది అనుకున్న మోక్షకారకుడు, వీరికి ఇది 2వ జన్మ అనేటువంటి విధంగా తెలుస్తుంది. కొన్ని రాహువు కేతు అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లలు ఉన్నారు, వాళ్ళు వస్తారు, మా మాట వినరు, గొడవ, వాళ్ళ ద్వారా చెడ్డ పేరు రావడం, వాళ్ళు పోయి ఏదో తప్పు చేస్తే మన ఇంటి మీద గొడవలు రావడం, వీటన్నిటి కూడా ఏ కర్మబంధం కారణం? ఇది పితృదోషాలే. అవునా? పితృదోషాలకు సంబంధించినవి ఏర్పడతాయి. పిల్లలు మన మాట వినకపోవడము పెద్ద విషయం. ఏంటి అంటే ఇక్కడ ఆడపిల్లలు మగవారైనా ఆడవారైనా ఒక సైకోలాగా, ఈ మాట నేను చెప్పకూడదు, నేను చెప్తున్నాను, చేయి కోసుకుంటారు. మొత్తం చేయి కోసేసుకుంటారు. దేనికి అనేటువంటిది కాదు, వారి గుండెకే తెలవాలి. ఇప్పుడు తల్లి ఏదైనా చెప్పింది, ఈ డ్రెస్ బాగాలేదు వేరే డ్రెస్ వేసుకోమంటే నాకు చెప్తావా? అవసరం లేదు, దీంతోనే వస్తాను ఆర్గ్యుమెంట్. ఒక చిన్న మాట అనగానే చేయి కోసుకుంటారు వెళ్ళి. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను నా లైవ్లో చెప్తున్నా, మొన్న గోకర్ణకు వెళ్ళి వచ్చేటువంటి క్రమంలో ఒక అమ్మాయికి ఇక్కడ నుండి ఇక్కడ దాకా చేయి కోసుకొని ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం కట్టింగ్లే ఉన్నాయి. ప్రామిస్, నాకే భయం వేసింది ఆమెను చూస్తే. ఎంతసేపు ఫోన్ పట్టుకునే ఉంటుంది, పక్కకు తల్లి కూర్చున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అనేది ఏం అర్థమైతలేదు. ఇక్కడ ఒక విషయం, ఆ పిల్ల ఆ విధంగా చేయి కోసుకొని తల్లి బాధపడుతుంది అనుక్షణము. గత జన్మలో ఈమెం పాపం చేసిందో, ఈమెం తప్పు చేసిందో, ఈ జన్మలో మనకు కూతురుగా పుట్టి మనల్ని ఇబ్బంది, మన మనస్సును మానసిక ఒక క్షోభకు గురి చేస్తుంది అంటే గతంలో మనం చేసుకున్న కర్మ. అంటే ఇప్పుడు చాలా మంది డబ్బులకు మోసం చేస్తుంటారు, ఫ్రెండ్ అని నమ్మించేసి మోసం చేస్తుంటారు, వెన్నుపోటు పొడుస్తుంటారు. మన మిత్రుడు ఎవరో శత్రువు ఎవరో జాతకాల ద్వారా తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా. అసలు జాతకాల దాకా ఎందుకు ఎవరిని దగ్గర రానియకుండా అయిపోతుంది. అట్లా ఉండదు కదా సమాజం, రానియద్దిగా. ఎవరికైనా ఒకానొక సందర్భంలో అర్థమవుతుంది. అంటే మిత్రుడు అనేవాడే శత్రువుగా మారుతాం. మనిషి జీవితంలో మిత్రుడు అన్న భార్యనే ఒక వివాహం జరిగితే ఇక అంతే. ఇక ఎవరిని నమ్మరాదు, నమ్మకూడదు. నేను చెప్పే విషయం అంతే. రైట్. గురుగారు, ఇప్పుడు ఈ జన్మలో దారిద్ర్యం అనుభవిస్తుంటారు చాలా మంది, కటిక దారిద్ర్యం అనుభవిస్తుంటారు. ఏం చేసినా వాళ్ళకి డబ్బు రాదు, వచ్చినా నిలవదు. దానికి కారణం కూడా గత జన్మ పాపాలేనా? ఈ జన్మలో ఏమైనా పూజలు వ్రతాలు చేస్తే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుందా? ఇన్నిసార్లు మనము గత జన్మ అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఇప్పుడున్నటువంటి క్షణములు. ఇక్కడ కొన్ని నేను చెప్పేటువంటి సిమ్టమ్స్ అవి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ముఖ్యంగా
గత జన్మలో మనము చేసుకున్నటువంటి పాపాలకు గానుగా ఈ జన్మలో మనకు ఆ పాపాలు ఏవైతే ఉన్నాయో ఒక కోరిక రూపకంగా మనకు మారుతవి. గత జన్మలో మనం చేసుకున్నటువంటివి ఈ జన్మలో ఒక కోరిక రూపకంగా మారుతవి. మేషరాశి ఉదాహరణకు నేను 12 రాశులవి 30 సెకండ్స్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతా. మేషరాశి వారికి గత జన్మలో ఆకలితో ఉన్నటువంటి వారికి సహాయం చేయకపోవడం వల్ల ఈ జన్మలో మసాలా పదార్థాలపై అతి మక్కువ ఏర్పడుతుంది. మసాలా ఫుడ్స్ తినాలి అని, నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ. మేషరాశి ఇందులో ఆ అక్షరము ఆనందు, అఖిల, అనిత, లా అక్షరము లక్ష్మణు, లవను ఏదైనా కావచ్చు, ఇది అధికంగా ఉంటుంది. ఇక వృషభ రాశి ఇతరుల ఆస్తిపై కన్నేసినటువంటి పాపం కారణంగా మాంసాహారం పట్ల లోతైన ఆకర్షణ కనిపిస్తుంది వృషభ రాశి వారికి. మాంసాహారం అంటే అధికంగా ఇష్టం. ఇక మిథున రాశి వారికి పూర్వజన్మలో అశాంతిని సృష్టించిన వాగ్దానాల పాపం వల్ల, అంటే ప్రశాంతంగా ఉండేటువంటి జీవితంలో కానీ ఏదైనా అశాంతిని ఏర్పరిచినటువంటి సందర్భం కనుక వీరికి అధికంగా చిప్స్, ప్యాకెట్ ఫుడ్ వంటివి, అదేవిధంగా అలసత్వము పెంచేటువంటి ఆహారాలపై అధికంగా ఆసక్తి ఉంటుంది మిథున రాశి వారికి. ఇది బాగా అర్థం చేసుకోండి. కర్కాటక రాశి చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడక. కర్కాటక రాశి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి పాపానికి ప్రతిఫలంగా తీపి పదార్థాలపై అధికంగా విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది, విపరీత ఆసక్తి ఉంటుంది కర్కాటక రాశి వారికి. సింహరాశి వారికి అధికారం దుర్వినియోగం చేసిన పాపం వల్ల మిరపకాయలకు సంబంధించింది మిరపకారం కానీ లేదా దాహం కలిగించే పదార్థాలు కానీ ఇష్టమవుతాయట. ఏమైంది? నాకు మిరపకాయలు అంటే చాలా ఇష్టం. అగో సింహరాశి కదా మీది. ఓకే, రైట్, సూపర్. సో కన్యా రాశి పూర్వజన్మలో ఇతరుల భోజనాన్ని నిందించడం వల్ల పులుసు, పచ్చడి లాంటి మార్గదోష వంటకాలు నచ్చుతాయి వీరికి. తులారాశి సమతుల్యత లేకపోయినా జీవితం కారణంగా ఇప్పుడు మెత్తటి సున్నితమైనటువంటి వంటకాలు, అదేవిధంగా ముద్ద అన్నము, పాయసం లాంటి ఆహారాల మీద ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది తులారాశి వారికి. వృశ్చిక రాశి వారికి గత జన్మలో క్రూరంగా మాట్లాడడం, క్రూర స్వభావం వల్ల శరీరాన్ని వేడి చేసే మసాలా పదార్థాలపై అనూహ్యమైనటువంటి కోరిక ఏర్పడుతుంది వృశ్చిక రాశి వారికి. ధనస్సు రాశి వారికి భక్తి మార్గాన్ని విస్మరించినటువంటి పాపానికి ఎవరైతే ఉన్నారో ధనస్సు రాశి వారు గత జన్మలో బాగా అర్థం చేసుకోండి ధనస్సు వారికి, ఎందుకంటే ఇప్పుడు అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నది. భక్తి మార్గాన్ని విస్మరించినటువంటి పాపం వల్ల నైవేద్య పదార్థాలు లేదా దేవాలయ భోజనాలపై ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. అర్థం చేసుకోండి పాయింట్ ఇక్కడ. గత జన్మలో ఆ పూజలు పునస్కారాలు కావచ్చు, అంటే ఈ జన్మలో ఎవరైతే చేస్తున్నారో వారికి కర్మ ఫలితంగా అధికంగా నైవేద్యం తినడం కానీ, గుళ్ళో ఏవైనా పూజలపై మక్కువ కానీ, గుళ్ళో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం కానీ జరుగుతవి వచ్చే జన్మలో. ఇక ధనస్సు రాశి ఇతరులకు భోజనం ఇవ్వకుండా ఉండటం వల్ల ఈ జన్మలో ఏ సమయాన్నైనా తినాలనిపించే అసహజ ఆకలి కలుగుతోంది మకర రాశి వారికి. టైంతో సంబంధం లేకుండా భుజించేటువంటి ఆలోచన ఉంటుంది. కుంభరాశి గత జన్మలో శారీరకంగా త్యాగం చేసిన ఫలితంగా టీ, కాఫీ వంటి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి పానీయాలపై అలవాటు ఏర్పడుతుంది. టీ, కాఫీ, లిక్కర్ లైక్. ఇక మీనరాశి అనేక జన్మలుగా రుచి పట్ల నిరాసక్తంగా జీవించిన వాడిగా మరి ఈ జన్మలో ప్రతి రుచి ఆస్వాదించాలన్నా కూడా నిరంతరము కోరిక అనేటువంటిది కలుగుతుంది. సో ఈ విధంగా ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది. అట్లాగే గురుగారు గుప్తనిధులు తెగ చెప్తుంటారు జనాలు, నిజంగా గుప్తనిధులు దొరుకుతాయా మనకి? అంటే ఈ తవ్వకాలు పోయే వాళ్ళకి ప్రత్యేకించి వెళ్ళేటువంటి వారికి కాదు, కానీ ఏదో అన్ఎక్స్పెక్టెడ్ కోఇన్సిడెంట్స్గా కొన్ని జరుగుతాయి. అది వారి జన్మలో గత జన్మలో చేసుకున్నటువంటి మంచి చెడులను ఆధారంగా చేసుకొని, అదేవిధంగా వారి తండ్రి గారు చేసినటువంటి దాన ధర్మాలు, వారి యొక్క వ్యక్తిగత స్వభావాన్ని బేస్ చేసుకొని అవి దొరుకుతాయి. చాలా పెద్ద ప్రాసెస్ అది.
అక్కడ నిజంగా మనం అన్నట్టు పాములు ఏమి కావచ్చును, లేదా ఇంకేదో ఏది ఉండదు. ఇక్కడ చిన్న నరబలి చేయాలంటారు కదా గురుజీ, అట్లే ఉండదు. నరబలి, తాంత్రిక క్షుద్ర పూజలు చెప్తున్నా కదండి. ఇప్పుడు అవన్నీ పైసలు పట్టించేటువంటి పనులు. విద్య వచ్చినటువంటి వాడు డబ్బులు కావాలి, ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని ఎవరేమనరు. ఓకే, వినరా? వారికి అర్థమవుతుంది. అక్కడికి వెళితే ఆ వైబ్రేషన్ అనేటువంటిది వస్తుంది. ఓకే, ఖచ్చితంగా అందరికీ రాదు. సాధన చేసేటువంటి వారికి తప్పకుండా అక్కడ అమ్మవారు కనబడుతుంది. ఇంతే. యోగ కారకులు, బాధ కారకులు మొన్నటి ఇంటర్వ్యూలో కూడా చర్చించాం, కానీ పూర్తి స్థాయిలో చర్చించలేదు మనం. అసలు ఎవరి యోగ కారకులు, ఎవరి బాధ కారకులు? శనిగ్రహానికి సంబంధించి ఒకటి ఉంటుంది, గురుగ్రహానికి సంబంధించింది మరొకటి ఉంటుంది. మిథున రాశి వారికి గురువు బాధకారకుడు. మిథున రాశి వారికి గురువు. ఇట్లా స్థిర చర దిశాభావ రాశులు ఉంటాయి. చర స్థిర దిశాభావం. మేషరాశికి వచ్చేసి చర స్వభావం, వృషభ రాశిది వచ్చేసి స్థిర స్వభావం, మిథున రాశిది వచ్చేసి ద్విస్వభావం. ఇట్లా పలానా చర రాశి, స్థిర రాశి, ద్విస్వభావ రాశుల వారికి లాభాధిపతి కావచ్చును, భాగ్యాధిపతి కావచ్చును, బాధకులుగా ఉంటారు. కొన్ని రివైల్ చేయొద్దిగా, నేను కొన్ని మాత్రమే చెప్తున్నా కనుక చెప్పండి. కానీ ఒక పలానా వ్యక్తి జాతకంలో యోగ కారకుడు బలంగా ఉన్నాడు, అయినా కూడా యోగాలు రావట్లే, కలిసి రావట్లే, ఎందుకు అట్లెట్లా జరుగుతుంది? యోగకారకుడు బలంగా ఉన్నాడు, మీకు దానికి సంబంధించిన రిజల్ట్ వస్తలేదు అంటే అది మీకు యాక్టివేషన్లో ఉందో లేదో తెలుసుకోవాలి. ఫోన్ ఉంది, మంచి సిమ్ వేసిన, రీఛార్జ్ లేదు, దానికి నేనేం చేయాలి? రీఛార్జ్ అయితే ఉండాలి కదా. ఫోన్ పట్టుకుని తిరిగిన, షో ఇచ్చడం వేరు, ఫోన్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం వేరు. కనుక అక్కడ యోగకారకుడు యాక్టివేషన్లో ఉన్నాడా లేదా? మరి యోగకారకుడిని ఎట్లా నిద్ర లేపాలి? అది నిద్ర లేపితే చెప్తున్నా కదా, దానికి సంబంధించింది చూడాలి మనం. ఇప్పుడు ఉదాహరణకు ఖచ్చితంగా ఉదాహరణకు సూర్యుడు యోగకారకుడు అనుకుందాం. సూర్యునికి సంబంధించింది ఏం చేయాలి? రాగి పాత్రలను నీరు త్రాగడం కానీ, రాగి పాత్రలను దానం చేయడం కానీ, రాగి పాత్రలకు సంబంధించినటువంటి రాగి రిలేటెడ్ వస్తువులను మన శరీరం మీద ఉంచుకోవడం కానీ, సూర్యోదయం కంటే ముందే లేచి అర్ఘ్యం విడిచిపెట్టడం కానీ, ఇలాంటివి కొన్ని. ఇంకా వారి జాతకంలో మళ్ళీ బాధకారకుని కూడా చూడాలి. బాధకునికి సంబంధించినటువంటి కలరు మీరు అవాయిడ్ చేయాలి అనే విధంగా. ఇప్పుడు ఒకరికి చంద్రుడు బాధకారకుడు, మ్యారిటికల్ లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ బాధకుని యొక్క దశ వచ్చేసరికి చాలా ఇబ్బంది ఉంటుంది. బాధకుడు దేని మీద ప్రభావం చూపిస్తాడు సార్? డబ్బా, ఆరోగ్యమా? దాని పేరేంది? బాధకుడు. బాధనే, అది ఏ రకంగానైనా బాధనే. ఏదైనా బాధ. మనిషితో మనిషి గాని, మనిషితో డబ్బు గాని ఉన్నట్టుగా ఉండి ఎదుటి వ్యక్తి మాయమవడం గాని, డబ్బు పరంగా గాని, శరీరంగా గాని ఏదో రకంగా ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. గురుజీ, నేను అంటే చాలా మందిని వింటాం మనం, చీమకు కూడా అపకారం తలపెట్టలేదు అయ్యా, నాకే ఎందుకు దేవుడా ఇన్ని బాధలు ఇచ్చావు అనేది చాలా మంది అంటుంటారు. ఇది కలియుగం. ఇక్కడ మనము కర్మ అనుభవించడానికే మనం ఇక్కడికి వచ్చినాం. ఇది నువ్వు మంచి కర్మ అయినా యాక్సెప్ట్ చేయాలి, చెడు కర్మ అయినా యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడు ఏది మనము తక్కువ చేసుకోవద్దు. నేను ఎప్పుడు మంచి చేస్తాను, నాకెందుకే ఇట్లా, నేను ఎప్పుడు మంచి చేస్తాను, నాకెందుకే ఇట్లా అనేటువంటి ఆలోచన కూడా వద్దు. బీ స్మైల్. ప్రతిదీ యాక్సెప్టెడ్, ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తూ వెళితేనే రేపు నీకు పూల పాన్పు ఉంటుంది. రైట్. ఇంకోటి గురుగారు, నా జాతకంలో అంటే ఎవరైనా జాతకంలో యోగకారకుడు బలంగా ఉండి బాధకారకుడు బలంగా ఉంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అసలు? బాధకారకుడు బలంగా ఉండడు. బాధకారకుడు అది ఎప్పుడైనా కూడా బలహీనంగానే ఉంటుంది, దాని బాధ అనుభవించుడే. ఇప్పుడు ఉదాహరణకు రాహువు బాధకారకుడు అయ్యాడు. రాహు యొక్క పీరియడ్ 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలు వాడు బాధ అనుభవించుడే. యోగకారకుడు గురువు అయ్యాడు. ఆ గురువు ఉండేటువంటి ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు, 18 సంవత్సరాలు రాహు, గురువు 19 సంవత్సరాలు.
ఈ గురువు సంబంధించినటువంటి అనుగ్రహం పొందాలి అనుకుంటే ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిందే. ఓకే. అన్ని రోజులు గురువు మీకు డబ్బును తెచ్చిపెడతాడు. వినరా? 19 సంవత్సరాలు ఉండేటువంటి రాహువు అదొక ఎనర్జీని ఇస్తే, గురువు ఎన్ని సంవత్సరాలు ఉంటాడో అన్ని సంవత్సరాలు ఆయనే బాధను తెచ్చిపెడతాడు. రాహు యోగ కొరకుడైతే యోగాన్ని తెచ్చిపెడతాడు ఆ ఉన్న సంవత్సరాలు. గురువు బాధకారకుడు అయితే ఉన్న సంవత్సరాలు బాధనే ఉంటుంది. బాధకుడి నుంచి తప్పించుకోవడానికి కుదురుతుందా? కుదురుతుంది. ఎందుకు కుదరదు? సూర్యుడు యోగకారకుడే అండి. బాధకారకుడు ఎవరు చూసుకొని మనము మూగాలి. ఇప్పుడు అదే చెప్తున్నా, చంద్రుడు బాధకారకుడు అయ్యాడు అనుకుందాం. తెలుపు రంగు వస్తువులకు తెలుపు రిలేటెడ్ దూరంగా ఉండాలి. వీరికి ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. రైట్. ఫైనల్గా ఒక మాట చెప్పండి గురుగారు, శని గ్రహం అనుగ్రహం కావాలంటే ఒక్క మాటలో చెప్పండి, ఏం చేయాలి? శనిగ్రహము అనుగ్రహము అనేటువంటిది ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని ప్రచారం చేయాలి. ధర్మమైనటువంటి వాక్యాలను నలుగురు చూసే విధంగా చేయాలి. వెనుకటి స్కూల్స్ను అంటే వెనుకటి స్కూళ్ళల్లో మనకు కొటేషన్స్ ఉండేటివి. అలాంటి కొటేషన్స్ ఏమైనా రాపియడం కానీ స్కూళ్ళల్లో, ఏదైనా స్కూల్కు డెవలప్మెంట్ రిలేటెడ్ చూసుకోవాలి, లేదా ఏదైనా దేవాలయానికి సంబంధించింది కావచ్చును. ఇది ఉంటూ అబద్ధాలు ఆడకుండా ధర్మంగా ఉన్న ఎడల చాలా అంటే చాలా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. వీటితో పాటుగా మనకు నల్ల శనిగలు ఉంటాయి, బ్లాక్ రిలేటెడ్. అంటే మనకి ఇప్పుడు ఇవి ప్రతి శనివారము నల్ల శనిగలను మన భోజనంలో ఉండే విధంగా చూసుకోవాలి. ప్రతి శనివారం భుజించాలి. అదేవిధంగా 5 తమలపాకులను తీసుకొని 5 తమలపాకులపై బెల్లాన్ని పెట్టి ఊరు బయట ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం పాదాల వద్ద కానీ అమ్మవారి దేవాలయం ముందు కానీ చక్కగా కూడా వాటిని పెట్టి, యా దేవి సర్వభూతేషు ధన రూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, యా దేవి సర్వభూతేషు ధన రూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. తర్వాత అమ్మవారి పాదాల నుండి ఏదైనా కొన్ని పుష్పాలను తీసుకొని ప్రసాదంగా మనము స్వీకరించుకోవడం ద్వారా శనిదేవుని యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాలు లభించవచ్చు. సంతోషం గురుగారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా ఫ్రెండ్స్, గురువుగారు చెప్పిన మాటలు. ఎందుకంటే మనకు ఆకస్మిక ధనయోగం కలగాలన్నా, మన బాధకారకుడు మన యోగకారకుడు ఎవరో తెలుసుకోవాలన్నా, ఏదైనా సరే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువు గారిని సంప్రదించి మనం ఏ దేవుడిని పూజించాలి, ఎవరో పూజించిన దేవుడు మనకు పనికిరాడు, మన దేవుడు మనకే ఉంటాడు. మన యోగకారకుడు ఎవరు, మన క్షేమకారకుడు ఎవరు, అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేసి పూజించి సత్ఫలితాన్ని పొందాలి తప్ప ఏది పడితే అది చేయడం వల్ల ఉపయోగం ఉండదు అని చెప్తున్నారు. సో గురువు వ్యాఖ్యలు తీసుకుంటూ వారి ఆదేశాలని, లంకె బిందెలు గుప్త నిధులు దొరకాలి మా ఇంట్లో ఉన్నాయని చాలామందికి డౌట్ ఉంటుంది. లేదంటే మా పెరట్లో ఉండొచ్చు, ఆ కోటలో ఉండొచ్చు, ఉన్నాయి అని చాలా ఇన్స్టింక్ట్ కొడుతుంది మాకని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. మరి ఆ వివరాలు, ఆ విశేషాలు అవి ఎలా తెలుసుకోవాలి, ఏం చేస్తే అవి దొరుకుతాయో తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే నెక్స్ట్ వీడియోలో మన మురళీధర్ శర్మ గారు చెప్తారు. ఆ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేయండి. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. ముఖ్యంగా కొలుగురు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.